కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఫిస్కల్ టార్గెట్స్ అండ్ ఇండికేటర్స్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 26 అండ్ 27. సో మనకేంటి అని అంటే ఫిజికల్ కన్సాలిడేషన్ పాత్ లో గవర్నమెంట్ ఏంటి ఫిజికల్ డెఫిసిట్స్ కానీ సో ఇలాంటివి ఏవైనా వచ్చేసి ఇప్పుడు ఏంటి అంటే ఈ క్వశ్చన్ ద్వారా మనకి గవర్నమెంట్ వచ్చేసి ఫిజికల్ కన్సాలిడేషన్ ని మెయింటైన్ చేయాలి, ఎందుకంటే ఫర్ ద పాజిటివ్ ఎకానమిక్ గ్రోత్. సో ఈ కంటెక్స్ట్ లో మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ద ఫిజికల్ డెఫిసిట్ హ్యాస్ బీన్ టార్గెటెడ్ 4.3% ఆఫ్ ద జీడిపి. సో ఇక్కడ స్టేట్మెంట్ 1 ప్రకారం కనుక చూస్తే గవర్నమెంట్ ఈ అంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 26-27 కి ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్ ని 4.5% బిలో ఉండాలి, అంటే లెస్ దాన్ 4.5% కి సో టార్గెట్ పెట్టుకుంది కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ రైట్. సెకండ్ ఇది డెట్ టు జీడిపి రేషియో ఈజ్ ఎస్టిమేటెడ్ టు మోర్ దాన్ 60% అని అన్నారు. సో మనకేంటి అని అంటే ఇక్కడ చూస్తే గవర్నమెంట్ మెయిన్ అప్రోచ్ ఏ విధంగా ఉంది అని అంటే సో డెట్ అనేది కంట్రోల్ చేయాలి. సో ఇదేంటి అని అంటే డిక్లైనింగ్ లో ఉండాలి కానీ రైజ్ అవ్వకూడదు. సో ఈ డిక్లైనింగ్ నెక్స్ట్ ఎంతకి టార్గెట్ చేశారు అని అంటే 26-27 ఫైనాన్షియల్ ఇయర్ లో 56 to 58%, అంటే లెస్ దాన్ 60% ఉండాలి ఇన్ ద డెట్ జీడిపి రేషియో. సో ఈ కంటెక్స్ట్ లో మనకి సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. థర్డ్ది ద టోటల్ ఎక్స్పెండిచర్ హ్యాస్ బీన్ ప్రపోజ్డ్ అప్రాక్సిమేట్లీ 53.5 lakh crore, అంటే గవర్నమెంట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో టోటల్ గా అంటే క్యాపిటల్ ప్లస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ 53.5 lakh crore ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ఎకానమిక్ గ్రోత్ అండ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో వీటన్నిటికీ ఎక్స్పెండిచర్ చేస్తుంది. సో ఈ కంటెక్స్ట్ లో మనకి థర్డ్ స్టేట్మెంట్ రైట్. సో ఆప్షన్ ఏది అని అంటే బి ఈజ్ ద రైట్ ఆన్సర్.